బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్పై జరిగిన అటాక్ విషయంలో రోజుకో ట్విస్ట్ బయటకు వస్తుంది. ఇప్పటికీ ముంబై పోలీసు అదుపులో ఉన్న మొహమ్మద్ షహజాద్ అసలు నిందితుడు కాదని, సైఫ్ ఇంట్లో లభించిన వేలిముద్రలకు ఆ నిందితుడికి ఎలాంటి మ్యాచింగ్ లేదని పోలీసులు తెలిపారు. అదే కాకుండా సైఫ్ ఇంట్లో నుంచి ఫైర్ ఎగ్జిట్ ద్వారా పారిపోయిన నిందితుడు సీసీ కెమెరా వైపు చూడగా ఆ ఫోటోను పోలీసులు రిలీజ్ చేశారు. ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్న నిందితుడు, సైఫ్ ఇంట్లో సీసీ కెమెరాకు చిక్కిన నిందితుడు ఒకరు కాదు అని చాలా స్పష్టంగా తెలుస్తుంది. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలను బట్టి చూస్తే ఇప్పుడిప్పుడే ఈ కేసు ఒక కొలిక్కి వచ్చేలా లేదు. ఈ నేపథ్యంలో సైఫ్ తన భార్య కరీనా కపూర్తో కలిసి నిన్న డిన్నర్ డేట్కి కూడా వెళ్లిపోయారు. సో వాళ్ళు తమ జీవితంలో జరిగిన ఇంతటి సీరియస్ ఘటన నుంచి ఇప్పుడిప్పుడే బయటపడుతున్నారు. మళ్ళీ మామూలు జీవితాన్ని మొదలు పెడుతున్నారు. ఇలాంటి సమయంలో ఓ షాకింగ్ విషయం బయటకు వచ్చింది. బాలీవుడ్ సెలబ్రిటీలపై షాకింగ్ ఆరోపణలు చేస్తూ ఫేమస్ అయిన విమర్శకుడు కమల్ ఖాన్ సైఫ్పై జరిగిన దాడి విషయంలో తనకు తెలిసిన విషయం ఇది అంటూ ఓ సంచలన ట్వీట్ చేశాడు. ఇంతగా ఆయన ట్వీట్లో ఏం చెప్పారంటే, సైఫ్పై దాడి జరిగిన సమయంలో కరీనా ఇంట్లో లేదట. ఆమె పార్టీకి వెళ్లిందట. అదే సమయంలో సైఫ్ తన ఇంట్లోని ఓ పని మనిషితో ఏదో విషయం గురించి మాట్లాడుతూ ఉండగా ఆ పని మనిషి ప్రియుడు అప్పుడే ఇంట్లోకి వచ్చాడట. వారిద్దరూ కూర్చొని మాట్లాడుకోవడం చూసి అతనికి ఒళ్ళు మండి కత్తితో సైఫ్ పై దాడి చేశాడట. కత్తి విరిగి సైఫ్ వెన్నెముకలో గుచ్చుకోవడంతో అతను ఆగాడు. కానీ లేదంటే మరిన్ని కత్తిపోట్ల పడేవని కమల్ అంటున్నాడు. అయితే ఇదంతా బయటకు తెలిస్తే పరువు పోతుంది కాబట్టి చోరీ కథ అల్లినట్లు తనకు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసిందని తెలిపాడు. అందుకే దాడి చేసిన వ్యక్తి పారిపోతున్నప్పుడు సీసీ కెమెరాలో కనిపించింది కానీ లోపలికి వెళ్తున్నట్లు ఎక్కడా లేదని, సైఫ్ను హాస్పిటల్కి తీసుకెళ్తున్నప్పుడు కూడా సీసీ ఫుటేజీలు బయటపెట్టడం లేదని ఆయన ఆరోపిస్తున్నారు. ఈ ట్వీట్పై నెటిజన్ల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. చాలా మంది మాత్రం కమల్ చెప్తున్న దాంట్లో నిజం ఉండే ఉంటుందని అంటున్నారు. ఎందుకంటే ఒకవేళ దొంగతనం జరిగి ఉంటే దొంగ ఏదో ఒక డోర్ నుంచి లోపలికి వెళ్లి ఉంటాడు. అంత పెద్ద సెలబ్రిటీ ఇంట్లో సీసీ కెమెరాలు ఒక 50 వరకు ఉంటాయి. వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉంటారు. అలాంటిది ఏ సీసీ కెమెరాలో కూడా దొంగ ఇంట్లోకి వెళ్లడం అనేది రికార్డు కాకపోవడం ఏంటి? సైఫ్ పై దాడి జరగడం కూడా నాటకమని తెలుస్తుందని ఓ పక్క భారతీయ జనతా పార్టీ నేత నితీష్ రాణే కూడా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు తన జీవితాన్ని నాశనం చేశారని, సైఫ్ ఇంటి ముందు నిలబడి తనకు మంచి ఉద్యోగం ఇప్పించాలని ప్రాధాయపడతానని అంటున్నాడు.